ఇక అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధ దిశగా అడుగులు. విభజన చట్టంలో సవరణ కేంద్ర న్యాయశాఖ ఓకే. ఇక అమరావతికి తిరుగుండదు. ఆంధ్ర నూతన రాజధాని చట్టబద్ధమైన రక్షణతో భద్రంగా ఉంటుంది. కట్టుదిట్టం అవుతుంది. చంద్రబాబు మొదలుపెట్టారు, జగన్ వచ్చి పక్కన పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కష్టపడి అమరావతిని గాడిని పెడుతున్నారు. మళ్ళీ జగన్ వస్తే అనే ప్రశ్నలకు సందేహాలకు ఇక తావే లేదు. అమరావతిని కదిలించే శక్తి వారెవరికి ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్లోనే చట్టం చేసేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర న్యాయశాఖ కూడా ఈ బిల్లు ముసాయిదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టడమే మిగిలింది. ఇక్కడ ఆమోద ముద్ర పడితే అమరావతిని మరి ఎవరూ కదిలించలేరు. స్వార్థ రాజకీయాల కోసం నవనగరాల్ని బలి చేయలేరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకీ నవనగరాలు ఎక్కడ ఉన్నాయి, అమరావతి నిర్మాణం ఎక్కడ పూర్తయింది, బేసిక్ కామన్ సెన్స్ లేకుండా రాయడం అన్నటువంటిది వీళ్ళకి అలవాటు అయినటువంటిది. ఇంకోటి ఇప్పుడు ఆ లెక్కనైతే రాష్ట్రాన్ని కలిపింది కూడా పార్లమెంట్లో చట్టం ద్వారానే కదా, ఇప్పుడు విడదీసింది కూడా పార్లమెంట్లో చట్టం ద్వారానే కదా. తీయాలి అనుకుంటే చేయొచ్చు. కాకపోతే సమస్య ఏంటంటే అమరావతి ఒక సెటిల్ అయిపోతే దాన్ని ఎవడేం చేయలేరు. ఇప్పుడు హైదరాబాద్ని ఎవడన్నా లాక్కుంటాడా, హైదరాబాద్ని ఎవడన్నా విడదీస్తాడా, ఏం చేయలేరు. అది కామన్గా ఆలోచిస్తాం. ఇంకోటి ఇదంతా ఈనాడు జ్యోతుల్లో వస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పట్లేదు. ఇంకోటి అసలు అమరావతిని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, అమరావతిని కేంద్ర చట్టంలో పెడతారు ఓకే, జ్యూరిస్డిక్షన్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ అంటే అదిగో ఎల్బీ నగర్ దగ్గర నుంచి మియాపూర్ దాకా అని చెప్తారు, లేకపోతే ఇప్పుడు ఇంకో కొత్త ఏరియాలు కూడా ఉంది. మరి ఇక్కడ ఏంటి అమరావతి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? అదేంటో ప్రజలకి చెప్పకుండా అమరావతిని తీసుకెళ్ళి రాజధానిగా చట్టంలో పెడుతున్నారని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? అది ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం, ఆంధ్రజ్యోతికి ఈనాడుకి సంబంధించిన అంశం కాదు. లేకపోతే కొత్త జిల్లాలు పాత కష్టాలు అంటూ నాడు విభజించి వదిలేసిన జగన్ సర్కార్ 13 కొత్త జిల్లా కేంద్రాల పరిస్థితి దాను